హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. సంక్రాంతి నోముల్లో భాగంగా ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. 7 కొండల నోమండి. 7 స్టెప్స్ ఉంటాయండి. ఎవరికైనా ఈ నోము కావాలనుకునేవారు నాకు మెసేజ్ పెట్టండి. ఈ 7 కొండల నోము నోచుకొని ఎవరికైనా ఇస్తే ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుందండి. అలాగే ఎవరైనా సింగిల్ పీస్ కావాలంటే కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఈ మధ్య చాలామంది అయితే 7 శనివారాల వ్రతం అని చెప్పి చేస్తున్నారండి. నేను కూడా చేశానండి. ఆ పూజ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. ఇలా 7 శనివారాల వ్రతం చేసినప్పుడు కూడా ఈ 7 కొండల యొక్క స్టెప్స్ పెట్టి దీపాలను వాటిపై పెట్టి అలంకరణ చేస్తున్నారండి. స్వామికి ఎంతో ఇష్టమైన పూజ 7 శనివారాల వ్రతం అండి. ఇక్కడ చూసారా, మా కస్టమర్ ఒక ఆవిడ ఇలా 2 పీసెస్ తీసుకొని ఇలా 7 శనివారాల వ్రతం చేసినప్పుడు ఈ విధంగా సెట్ చేసిందండి. ఇప్పుడు నోము వివరాలు మీకు చూపిస్తాను. సో మనకి ఇలా వస్తాయి ప్యాకేజింగ్. దీన్ని మీరు స్టాండ్ లాగా ఫిట్ చేసుకోవాలి. మీకు చూపిస్తున్నట్టు పెద్ద సైజ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని హారిజాంటల్ గా ఫిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మిడిల్లో ఏమైనా స్టక్ అయినా ప్రాబ్లం చేసినా జస్ట్ ఇలా తిప్పి వాటిని ఫిక్స్ చేసుకోవచ్చు. అన్ని పీసెస్ కరెక్ట్ గా ఉంటాయండి, ఎందుకంటే మేము అన్నిటిని ఒకసారి చెక్ చేసే ప్యాక్ చేసి మీకు పంపిస్తాము. సో ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం అయితే ఒక 2-3 టైమ్స్ ట్రై చేయండి, తప్పకుండా వస్తాయి. ఇప్పుడు ఈ చిన్న సైజ్ పీసెస్ ని వర్టికల్ గా ఫిక్స్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఫిక్స్ చేసేటప్పుడు ఫస్ట్ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని రివర్స్ చేసి పెట్టండి. అయినా కూడా పట్టట్లేదు అంటే అది పక్కన పెట్టేసి వేరేది యూజ్ చేయండి. ఆ పక్కన పెట్టింది వేరే దానికి ఫిట్ అవుతాయి. చూసారు కదండి, ఈ విధంగా వీటిని సెట్ చేసుకోవాలి. మీకు సంక్రాంతి టైంలోనే కాకుండా ఎప్పుడు కావాలన్నా కూడా మీరు పూజకు కావాలనుకునేవారు 7 కొండల స్వామి వ్రతం చేసేటప్పుడు, అలాగే శనివారం పూజ చేసేటప్పుడు కావాలనుకునేవారు కేవలం సింగిల్ పీస్ అయినా లభిస్తుందండి. ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి చిన్న సైజ్ అండి. ఈ స్టెప్స్ అనేవి సింగిల్ స్టెప్స్ అండి, చిన్న సైజులో ఉంటాయండి. ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయి. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన కొత్త నోముల యొక్క వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే పుష్య ఆదివారాల వ్రత కథలు, తదియకు సంబంధించిన సొమ్ములు, తర్వాత హోలీ దండలు, ఇలా ఎన్నో వీడియోస్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. చూస్తున్నారు కదండి, మా కస్టమరు తాను పూజ చేసినప్పుడు ఈ విధంగా 2 సెట్స్ తీసుకొని ఇలా స్వామివారికి అలంకరణ అయితే చేసిందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో సంక్రాంతికి సంబంధించిన కొత్త నోములతో నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.